వైద్యునిగా పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ ప్రజల మనసుల్లో గొప్ప స్థానాన్ని పొందారు డాక్టర్ వైఎస్ఆర్. మొదటిసారి 1978వ సంవత్సరంలో పులివెందులలో ఎమ్మెల్యేగా గెలుపొందారు వైఎస్ఆర్. 1980లో గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, విద్యాశాఖ మంత్రిగా టి అంజయ్య కేబినెట్లో పనిచేశారు. 1983, 85, 99, 2004, 2009లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1991, 96, 98లలో ఎంపీగా గెలుపొందారు. పలుసార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హవా కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్వీర్యంగా అయిపోతున్న సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజా ప్రస్థాన పాదయాత్రను ప్రారంభించారు డాక్టర్ వైఎస్ఆర్. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సుమారు 1460 కిలోమీటర్ల మేరకు పాదయాత్రను 2003 ఏప్రిల్ 9వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు చేపట్టారు. మొదటి సంవత్సరం 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని డాక్టర్ వైఎస్ఆర్ ఒంటి చేత్తోనే అధికారంలోకి తెచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను చేపట్టారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి. అన్ని వర్గాలకు కావలసిన అవసరాలను తీర్చారు. దాంతో డాక్టర్ వైఎస్ఆర్ ప్రజలకు దేవుడిగా మారిపోయారు. 2009 ఎన్నికల్లో మరలా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి కేంద్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు 33 పార్లమెంటు స్థానాలను కూడా అందించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి కొన్ని నెలలకే సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ కూలిపోవడంతో డాక్టర్ వైఎస్ఆర్ దుర్మరణం పాలయ్యారు. డాక్టర్ వైఎస్ఆర్ మరణం తెలుగు రాష్ట్రాలకు శాపంగా మిగిలిపోయింది. రాష్ట్రం రెండుగా చీలిపోయింది. వైఎస్ఆర్ వారసుడిగా వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సాధన కోసం పార్టీ పెట్టి 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.